సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అసలు ఆ రోజు జరిగిందేంటి సార్? అసలు ఆ కేసులో నిజంగానే ఒక అమ్మాయి ఉందా? అమ్మాయి కోసమే వాళ్ళిద్దరూ అలా కొట్టుకున్నారా? నిన్న ఇద్దరు వ్యక్తులు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన రెండు కారులు నడిపిన వ్యక్తులిద్దరిని పోలీసు వాళ్ళు కోర్టుకి రిమాండ్ పెట్టారు. అందులో 109 అని అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ కూడా పెట్టి రిమాండ్ ఇచ్చారు. జడ్జి గారు కూడా 15 days రిమాండ్ ఇచ్చారు ఇద్దరికి. సో విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. సో దీంట్లో అమ్మాయి ఉంది అని చెప్పి చాలా వార్తలు స్పెక్యులేట్ అయినాయి. సో ఎటువంటి అమ్మాయి ఆ కారులో లేదు. అండ్ నిన్న ఆ వీడియోస్ కూడా కోర్టుకి పోలీసులు తీసుకొచ్చేస్తే ఓపెన్ కోర్టులో ఆ వీడియోస్ కూడా ప్లే చేసి చూపించారు. అందులో కూడా ఎక్కడ ఏ అమ్మాయి లేదు. కానీ అమ్మాయి ఉంది అని చెప్పి వాళ్ళ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు న్యూస్ ఎడిటర్స్ రాసుకుంటున్నారు. అది తప్పు. వాళ్ళని తర్వాత లీగల్గా వాళ్ళు కూడా ఎదుర్కొంటారు అలాంటి అసత్య వార్తలు రాసినందుకు. సార్ ఇప్పుడు ఆ అబ్బాయిలిద్దరూ ఉన్నారు కదా! వాళ్ళ ఏజ్ ఎంతుంటుంది సార్? ఒకళ్ళ వయసు 19, ఒకళ్ళ వయసు 20. స్టూడెంట్స్ వాళ్ళు. ఓకే. జస్ట్ స్టూడెంట్స్. ఇంతకుముందు ఎటువంటి క్రిమినల్ కేసులు ఏమి లేవు. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా.